మీరేంటి సార్ బయట చాలా కథలు వినేశాడు, క్యూ ఉంది, సంగీత్ శోభన్ ఇంటి ముందు ఒక క్యూ ఉంది అన్ని మాటలు చెప్పి అందరు నన్ను వేసుకుంటారు సార్ బయట ట్విట్టర్లో. వీడికి ఎంత సీన్ ఉందా, వీడు రిజెక్ట్ చేస్తున్నాడు అయితే అంత లేదు సార్. అన్ని కథలే వినలేదు సార్, కొన్ని కథలు విన్నాను సార్, అవి లేదు మ్యాడ్ తర్వాత ఎనర్జీ సరిపోదు అని అనిపించింది, నాకు కనెక్ట్ అవ్వలేదు అనిపించినవి. లేదండి చాలా బాగుంది స్టోరీ కానీ నాకు సెట్ అవ్వదని చెప్పేసాను, అంతేగాని అంతే వినలేదు సార్. యాక్చువల్గా భాయ్ డైలాగ్ కూడా టిల్లులో డైలాగ్ అండి కదా, టిల్లులో డైలాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, పేస్ట్ చేశారు. ఓకే బాయ్ అని ఉండదండి అది, ఓకే బాయ్ అని ఉండదు, వేరే మాది డిఫరెంట్. అందుకే కదండి ఇప్పుడు బాయ్ చాలా చోట్ల ఆంటోనీ దేంతోని అనేది ముందు తిరువీర్ గారు వేరే సినిమాలో కూడా ఉంది. సో ఇట్స్ అబౌట్ హౌ న్యూలీ యువర్ టెలింగ్. మీరు అది చూసారు బట్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ లైక్ భాయ్ అంటే ఒక ఓకే బాయ్ అంటారు అనుకోలేదు మీరు. లేదు ఆయనకి సిద్ధుకి చెప్పి ఈ డైలాగు అతను బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ సీన్ లో అది సెట్ అవ్వట్లేదని చెప్పి, బట్ ఇట్స్ నాట్ ద సేమ్ డైలాగ్ తెచ్చిపెట్టలేదు కదా, దేర్ ఇస్ ఎ డిఫరెంట్ పంచ్ లైన్ టు దిస్. కళ్యాణ్ అన్న స్టైల్ కాబట్టి మేబీ సిద్ధు ఆమెకి అది వర్కౌట్ అవ్వకుండా వేరే జోక్ వెళ్ళేదేమో, బికాస్ వీఆర్ డూయింగ్ అ కళ్యాణ్ శంకర్స్ ఫిల్మ్ అండ్ ఇట్ వర్క్ ఫర్ us. చివర్లో కూడా ఒక సీన్ ఏదో యాడ్ చేశారండి, ఒక ఎపిసోడ్ ఏదో అదే సినిమా అంతా అయిన తర్వాత కళ్యాణానికి ఇవాళ కూడా ఒక మంచి జోక్ ఐడియా వస్తుంది. కుప్పలు జోకులు మైండ్ లో ఉంటాయి సార్, ఆయన ఇలా వస్తుంటాయి అంటే లాస్ట్ ఛాన్స్ లేదు కానీ రేపు కూడా షూటింగ్ పెట్టి మనకి రోజు ఏదో జరుగుతుంటాయి సార్, ఏదో జరుగుతుంటది రోజు, మనం భయంకరంగా నవ్వుకునే ఇన్సిడెంట్ ఒకటి జరుగుతూ ఉంటుంది, దాన్ని స్క్రీన్ పైకి చాలా వండర్ఫుల్ గా తేగలరు ఆయన. ఈజ్ వెరీ గుడ్ అబ్జర్వర్ అండి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు, ఆయన చుట్టూ తిరుగుతున్న మనుషుల్ని, జరుగుతున్న విషయాల్ని, సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసి ఆయన మైండ్లో దాని మీద ఒక జోక్ వేసుకుంటారు ఆయన, దాని నుంచి సీన్లు వస్తాయి అనిపిస్తుంది నాకు. సో హీఈస్ వెరీ గుడ్ ఎట్ అబ్జర్వింగ్.